శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, ఉదయం 5:49 వరకు. నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటక రాశిలోను, బుధుడు వక్రగతిలో కర్కాటకంలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీన రాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు ఊహించని విధంగా మంచి మార్పులు చేర్పులు ఉండటం, అలాగే స్థాన చలనం కోసం బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనుకూలతతో పాటుగా ముఖ్యంగా మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నా అవన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనుకూలత, ఆర్థికాభివృద్ధి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత. ముఖ్యంగా మీరు కనుక పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే హఠాత్తుగా ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాలలో కూడా జాగ్రత్తలు అనేవి వహించాలి. పొదుపు పాటించేందుకు ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. వారి విద్య ఉద్యోగ వ్యాపారాలలో వారు ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన వారు తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోకపోయినా ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రతి విషయంలోనూ సానుకూలత అనుకూలత, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం, అలాగే ఈరోజు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు గనక నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలనుకుంటున్నా, లేకపోతే నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తున్న ఆ విషయాలలో సానుకూలత అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తులకి సంబంధించిన వాటితో పాటుగా మీ కుటుంబ సభ్యుల ఒక విద్య ఉద్యోగ వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా సానుకూలత, ఆర్థికాభివృద్ధి, అలాగే నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. ఈ రాశికి చెందిన వారు శ్రీరామ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆశించిన విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వారికి మంచి మార్పులతో పాటు ఆర్థికంగా పురోగతితో పాటు
వీరికి ఆశించిన విధంగా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా సంతానానికి చక్కటి అభివృద్ధి, అలాగే వారు కోరుకున్న విధంగా వారికి అడ్మిషన్లు లభించే అవకాశం అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు చేర్పులు ఉండటం, దీంతో పాటు నూతన వ్యాపారాలు లాంటివి మొదలుపెట్టేందుకు వీరు ప్రయత్నించటం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధి, అలాగే కోరుకున్న విధంగా మార్పులు చేర్పులు, దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. మీ సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు గనక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే స్థిరాస్తులు పెంచే అవకాశం అనేది కనపడుతోంది. స్థిరాస్తుల పైన మీకు ఆదాయం పెరిగే మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే వ్యాపార సంబంధంగా కూడా మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యపరంగా అనుకూలత, అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధి. అయితే వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నా కూడా శ్రమ అధికంగా ఉంటుందని గ్రహించాలి. దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కుటుంబ శ్రేయస్సు గురించి, కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ సంతానం గనక విద్య కోసం దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, లేకపోతే ఇతర వృత్తులలో ఉన్న వారు దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా వారికి ప్రయత్నపూర్వకంగా పనులు ముందుకు సాగే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి కూడా నూతన వ్యాపారాలు గురించి ఆలోచన చేయటం, అలాగే భాగస్వామ్యం వలన లాభం కలగటం, దీంతో పాటు భాగస్వామ్యంలోనే నూతన వ్యాపారాలు లాంటివి కొనసాగించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి, ఉద్యోగస్తులకి మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు లేకపోయినా ఆర్థికంగా మీకు కొంత పురోగతి ఉంటుంది. అనుకున్న విధంగా, ఆశించిన విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసేవారు మాత్రం కొంచెం ఆలోచించి వీరు అడుగు వేయాలని సూచన. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారు మాత్రం వీరి యొక్క వ్యాపారం గురించి, ముఖ్యంగా వ్యాపారం కంటే కూడా వీరి ఆర్థిక స్థితిగతుల గురించి, ఆరోగ్యము, అలాగే రుణాలు, శత్రువులు, వీటి వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే శత్రువులని అధిగమించేందుకు మాత్రం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటు అనారోగ్య సంబంధంగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిగమించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ సంబంధంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేకపోవటం, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ కనపరచలేని పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటి వల్ల మానసికంగా మీరు కృంగిపోయే అవకాశాలు కానీ, మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. అయితే స్థిరాస్తులకి సంబంధించి లేదా స్థిరాస్తి సంపద పెంచేందుకు మాత్రం మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వ్యక్తుల పరిచయాల వలన మీకు లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానము, వారి అభివృద్ధి గురించి ఈ రోజు మీరు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, అలాగే రాముల వారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు
నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అనాలోచితంగా పెట్టే పెట్టుబడుల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్య పట్ల అశ్రద్ధ చూపించే వైఖరి కనపడుతోంది. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఈ రాశి వారు స్థిరాస్తుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి గనక దీనిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పొదుపు పాటించేందుకు ప్రయత్నించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు మీ ఆస్తుల గురించి, మీ స్వవిషయాల మీద ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు కోసం అని చెప్పి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థిరాస్తి సంపద పెంచటం కానీ లేకపోతే స్థిరాస్తుల పైన ఆదాయం పెరిగే మార్గాన్వేషణ కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి ఈరోజు ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు గోచరించడం లేదు. అయితే మీరు తీసుకున్న ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మీకు మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు కోరుకున్న విధంగా మార్పులు చేర్పులు ఉండటము, అలాగే మీరు ఆశించిన విధంగా ఆ ప్రాజెక్టులలో మంచి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతున్నా వీరు నూతన వ్యాపారాల గురించి కూడా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి ఈరోజు ప్రత్యేక శ్రద్ధను వహించాలి. కోర్టు విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని గ్రహించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఉండటం, అలాగే ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, ఉద్యోగ పరంగా వీరికి ప్రయాణాలు ఉండటం, అలాగే అనుకోని విధంగా మార్పులు చేర్పులు ఉద్యోగంలో కలగటం వలన నిరాశ నిస్పృహ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయకపోవటం మంచిది. అలాగే వీరు గనక నూతన రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా వీరికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం ప్రతి పనిని కూడా నెమ్మదిగా ఓర్పుతో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అలాగే వీరు ఇతరులకి సహాయ సహకారాలు అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాల కోసం అని చెప్పి ఇతర వ్యాపారాలు, వృత్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా ఈరోజు చక్కటి ప్రయోజనాలు అనేవి కనపడుతున్నాయి. అనుకున్న విధంగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి వీరి ప్రతిభకి గుర్తింపు లభించటం, అలాగే వీరికి నూతన ప్రాజెక్టులు అప్పగించటం, దీనిలో కూడా వీరికి సానుకూలత ఉండటం ఇవన్నీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే వ్యాపారస్తులకి మాత్రం అధిక శ్రమ, ఆర్థిక ఒత్తిడి అనేది గురవుతూ ఉంటారు. అయితే సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వారు ఆశించిన విధంగా మంచి మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత, ఆర్థికంగా వీరికి మంచి అనుకూలమైన స్థితిగతులు, శ్రేయోభిలాషుల ఒక సలహాలు సూచనలు పాటించడం వలన వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా వీరి స్వవిషయాల గురించి గోప్యత వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురవుతారని గ్రహించాలి. అయితే ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా వీరు
సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలంగా ఉంటుందని గ్రహించవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది, భాగస్వామ్యంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా సానుకూలత అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ స్థిరాస్తులు కనుక మీరు అమ్మాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలమైన మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి వీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా వీరికి సానుకూలత అనేది కనపడుతోంది. అలాగే మీరు ఎప్పుడో చేసిన పనులకి సంబంధించి కూడా మంచి ప్రతిఫలం అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అయితే పనులకి సంబంధించి అధిక ఒత్తిడి, శ్రమ ఉంటుందని మాత్రం మీరు గ్రహించాలి. ఈ రాశికి చెందిన వారు దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామిని పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. మీ గృహంలో ఆంజనేయ స్వామి విగ్రహము లేదా చిత్రపటానికి గంగ సింధూరంలో నువ్వుల నూనె రాసి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరణ చేయాలి. ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో, జిల్లేడు పూలతో పూజిస్తూ శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఆంజనేయ స్వామికి అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా శ్రావణ శనివారం సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. శ్రీరామ జయం. శ్రవణ నక్షత్రంలో శ్రీమన్నారాయణమూర్తి కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా దర్శనమిచ్చినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం అనే గ్రంథం వివరిస్తుంది. పరమాత్ముడికి జన్మ నక్షత్రం అంటూ ఉండదు. అన్ని నక్షత్రాల సృష్టికర్త ఆ పరంధాముడే. కానీ తన విభూతిని ఇలా వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిచ్చినటువంటి రోజు శ్రవణ నక్షత్రం ఉన్న రోజు. శ్రావణ మాసం ఆ మాసం. శ్రవణ నక్షత్ర పరిసర ప్రాంతాలలో పౌర్ణిమ నాడు చంద్ర సంచారం ఉన్న కారణం చేత ఈ మాసానికి శ్రావణం అని పేరు. శ్రావణ మాసంలో మనం పాటించే ప్రతి నియమం కూడా సంపదలను మనకు అనుగ్రహించేదిగా ఉండాలి. అలాగే ఇంటిలో ఉండే సమస్త వాస్తు దోషాలను తొలగించేది కావాలి. శ్రావణ మాసంలో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర దీపారాధన వెలిగించడంలో ఒక ప్రయోజనం ఉంది, అంతరార్థము ఉంది. వాస్తు దోషాలను నివారించేటటువంటి శుభకరమైన ప్రయోజనము దాగి ఉంది. వాస్తు దోషాలు తొలగించేటటువంటి సులభమైన ఉపాయం దీపాలను, దీపకాంతులను వెలిగించడం ద్వారా ఆ జ్యోతులను ప్రసరింపజేయడం అని వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. దోషం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే చీకట్లు ఉంటాయో అక్కడ దోషం పెరుగుతుంది. చీకట్లు తొలగిపోవాలి, దీపాలు వెలిగించాలి, తిమిరంతో సమరం చెయ్యాలి. దీపం వెలిగిస్తేనే మనకు విజయం సిద్ధిస్తుంది. ఇంట్లో ఉండే దోషాలు ఏమైనా తొలగిపోవాలి. తెలిసి తెలియక కొన్ని గోడలు ఇంటిలోనే మలుపులుగా మూలలు నిలిచి ఇంటిలో ఉండేటటువంటి ఇతర భాగాలకు వ్యతిరేక శక్తులను ప్రసరింపజేస్తూ ఉంటాయి. వీటిని తొలగించుకోవాలి. ఇంటిలో వెంకటేశ్వర దీపారాధన చెయ్యాలి. హాలులో ఉత్తర దిగ్భాగంలో వెంకటేశ్వర దీపారాధన చేసి సాయంత్రం వరకు ఉపవాస వ్రతం ఉండి ఈ దీపారాధన సాయంత్రం వేళ చెయ్యాలి. కుదరని ఎడల ఉదయం కూడా చేయవచ్చును. కానీ సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ దీపారాధన చేస్తే కలిగే ప్రయోజనం విశేషం అని చెప్పుకోవాలి. చీకట్లు ముసిరినప్పుడే ఇంట్లో వాస్తుకు సంబంధించిన వ్యతిరేక శక్తులు చొరబడే అవకాశం ఉంటుంది. అవేవి కూడా రాకుండా వెలిగించిన ఈ వెంకటేశ్వర జ్యోతిలో నుంచి ప్రసరింపబడేటటువంటి దివ్యమైన కాంతి
శ్రీ వెంకటేశ్వరుడు అంటేనే శ్రవణ నక్షత్ర సంబంధితమైనటువంటి జ్ఞానం. శ్రవణ నక్షత్రం అంటేనే శ్రావణ మాసం. క్షీరసాగర తరంగితాత్మనే అంటారు కులశేఖరాలు వారు గారు. అలా ఆ స్వామికి సంబంధించిన శ్రవణ నక్షత్ర సంబంధితమైన శ్రావణ జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే నిమిత్తమై శ్రీ వెంకటేశ్వర దీపారాధన జ్యోతిని వెలిగించి ఆ జ్యోతిష్కు సంబంధించిన కాంతులు ఇంటికి సంబంధించిన నలుదిక్కుల అన్ని గృహాలలో కూడా ప్రసరితం అయ్యే విధంగా ఏర్పాటు చేసి ఇంటిల్లిపాది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తోత్రం చేస్తే ఆ స్తోత్ర ప్రభావం వలన శబ్దధ్వనుల వల్ల వెలువడే ప్రకంపనల ద్వారా ఇంటిలో ఉండే సమస్త వాస్తు దోషాలు పటాపంచలవుతాయి. ధ్వని ప్రకంపనలు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ ఇలా నామాన్ని మంత్రోచ్చారణ ద్వారా ప్రకంపనలు వెలువడింపజేయడం ద్వారా ఇంటిలో ఉండే వ్యతిరేక శక్తులను తరిమివేయవచ్చు. జ్యోతిష్సులను వెలిగించిన కారణం చేత ఆ వెలువడేటటువంటి కాంతి పుంజముల ప్రసారంతో వ్యతిరేక శక్తులు అంటాం మనం. అవన్నీ కూడా ఇంటిలో నుంచి బయటకు మనం పంపించి వేయవచ్చు. వాస్తుపరమైన సమస్త దోషాలు తొలగించుకోవాలి అంటే సులభమైన పరిష్కార మార్గం. ఏ గోడలు కూలగొట్టే అవసరం లేకుండా, ఏ కిటికీలు తలుపులు మార్చే అవసరం లేకుండా వెంకటేశ్వర దీపారాధన ఇంట్లో చేస్తే చాలు. ఆ ఇల్లు ఒక దేవాలయంతో సమానంగా భాసిల్లుతుంది. ఆ ఇంటిలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉంటాడు. కనుక వెంకటేశ్వర దీపారాధనను శ్రావణ మాసం శనివారం పరమాద్భుతమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సూర్యాస్తమయం తర్వాత ఏర్పాటు చేయాలి. సూర్యాస్తమయ కాలం వరకు ఆహారం తీసుకునకుండా ఉపవాస వ్రతం కొనసాగించలేని పక్షంలో అన్నం కాకుండా ప్రత్యామ్నాయంగా పూరీలు, చపాతీలు, పాలు, పళ్ళు ఇలా వీటిని తీసుకొని దేహం పడిపోకుండా శక్తిని అందించి సాయంత్రం వరకు ఉపవాస వ్రతాన్ని కొనసాగించవచ్చు. అన్నం లేకుండా, ఉప్పు కారం లేకుండా ప్రత్యామ్నాయంగా ఇతర పదార్థాలు తీసుకుని ఉపవాస వ్రతాన్ని కొనసాగించి సూర్యాస్తమయం అనంతరం ఇలా వెంకటేశ్వర దీపారాధన చేస్తే ఆ ఇంట్లో ఉండేటటువంటి సమస్త వాస్తు దోషాలు మటుమాయం అవుతాయి. తెలుసుకున్నాం, పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.